హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మన లోకల్ సిస్టంలో ఎలా సెటప్ చేసుకోవాలి అనేది అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పైథాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీరు సెర్చ్ ట్యాబ్లో python.org అని చెప్పి సెర్చ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇన్స్టాల్ చేసుకోవడానికి. python.org అని మీరు ఎంటర్ చేయగానే మీకైతే అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ అని ఉంది. ఇక్కడ మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో, అంటే మీ సిస్టమ్, మీ ల్యాప్టాప్ ఆర్ మీరు వాడే సిస్టమ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సపోజ్ నాదైతే విండోస్ కాబట్టి నేనైతే విండోస్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఇక్కడ చూడండి మనకు యాక్చువల్గా ప్రీ రిలీజెస్ ఇంకా పైథాన్ 3.15 ఉంది కదా, ఇంకా లాంచ్ అవ్వలేదన్నమాట. ప్రెజెంట్ అయితే పైథాన్ 3.14 అయితే నడుస్తుంది. సో మనకి ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్స్లో ఇక్కడ పైథాన్ 3.14.0 అయితే మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి నోట్ దట్ పైథాన్ 3.9 కెనాట్ బి యూజ్డ్ ఆన్ విండోస్ 7 ఆర్ ఎర్లియర్. ఒకవేళ మీరు విండోస్ 7 ఆర్ దానికన్నా ముందు వర్షన్స్ ల్యాప్టాప్స్, ఓల్డ్ వర్షన్స్ ల్యాప్టాప్స్ వాడుతుంటే దాంట్లో అయితే పైథాన్ 3.14.0 అయితే సపోర్ట్ చేయదు. మీరైతే ఓల్డ్ వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్ రిలీజెస్ ఉంది కదా, ఇక్కడ ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ మీకు అన్ని ఇన్స్టాల్ అంటే వర్షన్స్ అయితే ఉంటాయి. మీరైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా 3.14.0, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సపోజ్ మీరు మీ సిస్టమ్ దీనికి సపోర్ట్ చేయదంటే మీరు వేరేది ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వేరే వర్షన్స్ని ఏదైతే సపోర్ట్ చేస్తుందో. సో అది మీరు చూసుకొని మీరు ఏది ఇన్స్టాల్ చేసుకోవాలో చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరైతే దాన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ చూడండి మోడిఫై, రిపేర్, అన్ఇన్స్టాల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను నా ల్యాప్టాప్లో. సో మీరు ఇన్స్టాల్ చేసుకోకపోయి ఉంటే మీకైతే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ మోడిఫై, యాడ్ ఆర్ రిమూవ్ ఇండివిజువల్ ఫీచర్స్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు కూడా మీకు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు ఒక పాత్ అనేది వస్తుంది యాడ్ అని, అదైతే మీరు కన్ఫామ్గా అయితే చెక్ బాక్స్లో క్లిక్ చేసుకోండి. ఎందుకంటే అది లేకపోయి ఉంటే మీరు సపరేట్గా మళ్ళీ మీరు పాత్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో దాని మీద చెక్ బాక్స్ క్లిక్ చేసేసారనుకో మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేసుకున్నా సరే మీకైతే ఇన్స్టాల్ అయితే మీకు అంటే మీ ల్యాప్టాప్లో అయితే సెటప్ అయిపోతుంది. సో అందుకనమాట మీరు దాన్ని అయితే చూసుకోండి. ఒకసారి ఇన్స్టాల్ చేయగానే మీకు అక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది యాడ్ టు పాత్, దాన్ని అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఒక ఆప్షనల్ ఫీచర్స్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంటేషన్, పిప్ ఇవన్నీ చూడు, ఇవన్నీ మీకు దీన్ని అయితే సేమ్ ఇలానే ఉంచండి. సేమ్ నేను ఎలా పెట్టుకొని ఉన్నానో. పిప్ అయితే ఒకసారి ఉండదు, దాన్ని అయితే మీరు చెక్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ పైథాన్ 3.14 ఫర్ ఆల్ యూజర్స్ అని మీ దాంట్లో అన్చెక్ అయి ఉంటుంది. అది దాన్ని అయితే చెక్ చేసుకోండి మీరు. అండ్ దెన్ ఇక్కడ మీకైతే పైథాన్ ఒక పాత్ అయితే ఉంటుంది. పాత్ అంటే ఒక లాంగ్ పాత్ అయితే ఉంటుంది. సో దానికోసం మీరు అంటే సపోజ్ ఒక సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అన్న ఫోల్డర్లో నేనైతే పైథాన్ని సెటప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఇన్స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్రోగ్రామ్ ఫైల్స్లో అనేది ఆ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకైతే అడుగుతుంది డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు చేంజెస్ అని చెప్పి, నేనైతే ఎస్ అని క్లిక్ చేసేసాను. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ఏదైతే చెప్పానో ఆ కాన్ఫిగరేషన్స్ అనేది కన్ఫామ్గా మీరు ఒకసారి చూసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ యాడ్ టు పాత్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత మీరు ఆ పాత్ ఉంది కదా, మీరు పాత్ ఆల్ యూజర్స్ అని ఉంటుంది చూడండి, దాన్ని అయితే చెక్ చేసుకోండి. ఆ రెండు చెక్ చేసుకుంటే అనేది సక్సెస్ఫుల్గా మీకైతే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మోడిఫై వాస్ సక్సెస్ఫుల్. సపోజ్ మీరైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకైతే ఎలా వస్తుందంటే సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నాకైతే మోడిఫై వాస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనమైతే విండోస్లో మీరు సిఎండి అని చెప్పి టైప్ చేశారనుకోండి, మీకైతే కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు పైథాన్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకైతే ఏ పైథాన్ ఇన్స్టాల్ అయింది, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది కదా.
మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఒక యాడ్ టు పాత్ అని వస్తుంది కదా, దాన్ని అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకోకపోయి ఉంటే మీకైతే ఇక్కడ మీ వర్షన్ ఏదైతే చూపియదు, సెటప్ అవ్వద్దు అనమాట మన లోకల్ సిస్టంలో. సో మీరైతే మేక్ ష్యూర్ దట్ ఆ చెక్ బాక్స్ అనేది మీరు క్లిక్ చేసుకున్నారని. సో దాని తర్వాతే మీరైతే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో మీ పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు మీకైతే చూపిస్తుంది, లేకపోతే చూపియదు. మళ్ళీ పైథాన్ పాత్ అనేది సెట్ చేసుకోవాలి. సో అది చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పైథాన్ ఎడిటర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, నేనైతే పైచామ్ ఇన్స్టాల్ చేసి మీకు ప్రోగ్రామ్స్ రన్ చేసి అదేవిధంగా ఎలా రన్ అవుతాయి, పైథాన్ అంటే ఏంటి అని వీడియోస్ అయితే చేస్తాను. మీరైతే ఫాలో అయిపోండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.